ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరిపైనను ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పూర్ణిమ, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది. గురువారం పుష్యమీ నక్షత్రం, అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురు పుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం. 1/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశిలో వారందరికీ కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్రభగవానుడు రాశిలోని సంచారం చేయడము వృషభ రాశి వారికి యోగదాయకము అని చెప్పి గమనించాలి. శుక్రుడు నక్షత్రకారకుడు అవ్వడం వలన వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, ఇంటి స్థలాలు, సంపూర్ణమైన విలాసవంతమైన జీవితము, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, రాజసన్మానాలు, గజ సన్మానాలు జరగబోతున్నాయి. 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క వ్యాపారాలు 10 పెరగడం, లోన్లు రావడం, అనుకున్న ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు వెళ్ళడం, మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట కూడా విజయం కలగడానికి చాలా సదవకాశాలు ఉన్నాయి. తృతీయంలో బుధుడు ఉన్నాడు కనుక ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ యొక్క గురువులతో కానీ తల్లిదండ్రులతో కానీ మీ క్షేమాన్ని గురించి ఆలోచించే వారితో చర్చించడం వలన సకల శుభం జయం లాభం వృషభ రాశి వారి సొంతమవుతుంది. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు కొద్దిపాటి గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు దయచేసి పెట్టుకోవద్దు. వ్రాతకోతలు, రిజిస్ట్రేషన్లు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలకు చాలా దూరంగా ఉండగలగాలి. ఆవేశంగా ఉండకుండా ఆలోచనగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్లయితే సకల శుభానికి మీరు శ్రీకారం చుడతారు. అదే కాకుండా రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు ఎక్కడ తప్పు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తప్పును లేవనెత్తి మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టే మానవ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక దయచేసి నోటిని అదుపులో పెట్టుకుని మానవ ప్రయత్నం చేయాలి. ఏకాదశంలో శని భగవానుడు వృషభ రాశి వారు ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ఏ పని చేసినా సక్రమంగా చేస్తూ ఉంటారు. కానీ పని చేతగానే వారందరూ కూడా వీరిపైన 4 నిందలు వేయడము, వీళ్ళను మానసిక క్షోభకు గురి చేయడము జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏనుగు లాంటి వారు రోడ్డమ్మని వెళ్తూ ఉంటే అనేక జంతువులు మరుగుతూ ఉంటాయి. కానీ అది ప్రచారంగా భావించండి, అది ఇంకోలాగా భావించవద్దు. ఇలాంటి కార్యక్రమాలలో ఈ వృషభ రాశిలో జన్మించిన వారు హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, వీరందరూ కూడా మంచి భవిష్యత్తు కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలానే కాకుండా మరి ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరించడం, గ్రామదేవతకు పూజ చేసుకోవడం, కులదేవతలను స్మరించడం, తెల్లటి వస్త్రాలు,
విభూతిని అమ్మవారికి సమర్పించడం, తెల్లటి కొబ్బరికాయలో శ్వేత స్వరూపమైనటువంటి నారికేల దీపాన్ని పెట్టడం వలన ఐశ్వర్యం, ఆనందం, యోగం వృషభ రాశి వారి సొంతం అవుతుంది. అలా కుదరలేని పక్షంలో ఇంట్లోనైనా కొబ్బరికాయలో దీపం పెట్టి అమ్మవారిని స్మరించడం వలన, ధ్యానించడం వలన గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల ఆశీస్సులు కలిగి అన్నింటా సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం వృషభ రాశి వారు పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో, అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు, పొలిమేర దేవతలకు, కుల దేవతలకు, ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరీమణులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు, కులదేవతకు దండం పెట్టుకొని మిరప, పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఆషాఢ మాసంలో 3వ తారీఖున శుక్లపక్ష అష్టమి, 10వ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ, 18వ తారీఖున బహుళపక్ష అష్టమి, 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణలు పొందే మానవ ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి, అమ్మవారికి స్మరణ, ధ్యానము, అర్చన, దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఉంటాయి. అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది. అలాంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం. కనుక మనము ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం, అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం, వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం, మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనము 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం, దీపాన్ని పెట్టడం, అలాగ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి ఆశీస్సులు కలిగి సకల శుభం, ఐశ్వర్యం కలిగి మనతో పాటు రాబోయే 7 తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎలా తీసుకోవాలి ఇంకా తన విషయాలను ఈ కింద మనం సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాలభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా 12 సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం, ఆనందం, విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఏదైనా పనులు చేయాలనుకునే వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాలభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ అలాగా పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బటన్ని కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.